మాతాకి గౌరవనీయులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ బీజేపీ రథసారథి బండి సంజయ్ గారికి, మరి వేదికను అలంకరించిన మా గురువు గరికపాటి మోహన్ రావు గారికి, అదేవిధంగా రామచంద్రరావు గారికి, మరి క్షమించాలి టైం తక్కువ ఉంది. నేను వేదికను అలంకరించిన ప్రతి ఒక్క పెద్ద మనుషులందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలకు, నాయకులకు, మీడియా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిసి, ఈరోజు మేము కానీ కంటోన్మెంట్ అనేక నాయకులు కానీ బీజేపీలో చేరుతున్నామంటే చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ చేపట్టిన ఒక అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందో ఇవన్నిటికీ ఆకర్షితులై మేము రావడం జరుగుతుంది. మరి మా ఒక ముఖ్య ఉద్దేశం కూడా మా మాతృభూమి అంటే మా కంటోన్మెంట్ మాకు చాలా అటాచ్మెంట్. ఎందుకంటే ఈ రోజు ఏదైతే గౌరవం మాకు ఉందో అది మా కంటోన్మెంట్ దిగ్గర ఉంది. మరి కంటోన్మెంట్ డెవలప్మెంటే మా ప్రైమ్ ఎజెండా కింద మేము ఈరోజు ఏదైతే ప్రజా వ్యతిరేక పార్టీ ఉండేనో దాన్ని వీడి ఈరోజు బీజేపీ పార్టీ జాయిన్ అవుతున్నాం. ఎందుకంటే కావాల్సిన మార్పులు మనకి ఇంకా 1924 యాక్ట్ మీద గవర్నర్ అవుతున్నాం. అప్పుడు రూల్స్ నడుస్తున్నాయి. మరి ఈరోజు బీజేపీలో జాయిన్ అయితే తప్పకుండా సంస్కరణలు వస్తాయని, మరి అదే విధంగా కంటోన్మెంట్ కావాల్సిన డెవలప్మెంట్ జరుగుతుందని మరి మేము మా అందరు హైకమాండ్ అందరు కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. మళ్ళీ కూడా బ్రీఫ్ చేస్తాము. ఆర్మీ నుంచి ఏవైతే సర్వీస్ ఛార్జెస్ రావాలో అవన్నీ కూడా బీజేపీ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ తోని తప్పకుండా మాకు వచ్చే విధంగా పూర్తిగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మా బిల్డింగ్ బైలాస్ ఏవైతే 10-12 ఇయర్స్ నుంచి మేము ఫైట్ చేస్తున్నామో, పోరాటం చేస్తున్నామో, మరి అది చివరి దశలో ఉంది. అది కూడా మా హైకమాండ్ దృష్టికి తీసుకుపోయి తప్పకుండా సాధించుకొని ప్రజలకు ఒక మంచి గవర్నెన్స్ అందించే విధంగా ప్రయత్నం చేస్తాం. మరి స్లమ్స్ లో కూడా ఇదే బిల్డింగ్ బైలాస్ లో స్లమ్స్ లో కూడా అంశం చేరబెట్టినాము. తప్పకుండా ప్రతి ఒక్క పేద వ్యక్తికి కూడా లాభం జరుగుతుంది. మరి అదే విధంగా బీఆర్ఎస్ బీపీఎస్ స్కీమ్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. మీరందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మొట్టమొదటి గవర్నమెంట్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్ని కూడా కంటోన్మెంట్ లో రావాలని వాళ్ళు ఒక రూలింగ్ ఇచ్చారు. మరి దాంట్లో భాగంగానే ఫైనాన్స్ కమిషన్ లో డబ్బులు రావడం జరుగుతుంది. దాంతో ఎంతో కొంత పక్క చిక్కిన బోర్డుకు డెవలప్మెంట్ జరుగుతుంది. మరి ఘనత ఈ రోజు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కంటోన్మెంట్ కూడా వచ్చే విధంగా మరి బీజేపీ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందో దానికి ఎంతో కొంత అభివృద్ధి మా కంటోన్మెంట్ లో జరుగుతుంది. మరి అదే విధంగా ల్యాండ్ ఎక్స్చేంజ్ స్కీమ్స్ ఉన్నాయి. కొన్ని ఏరియాలలో చాలా మటుకు గుడ్సెల్ ఎస్టాబ్లిష్ ఉన్నాయి, దాదాపు 60-70 ఇయర్స్ అబౌవ్. మరి అవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ తో లైసెన్స్ చేసుకుని ల్యాండ్ ఎక్స్చేంజ్ చేస్తే తప్పకుండా మరి అక్కడ ఉన్న స్లమ్స్ అందరికి కూడా హౌసెస్ ప్రొవైడ్ చేస్తాం. మరి చాలా మంది మారుతున్నారు. నేను ఎందుకు పార్టీ మారుతున్నా అని. నేను 2015 లో ఇండిపెండెంట్ వ్యక్తిగా గెలిచిన, నేను కేసీఆర్ గారి గవర్నమెంట్ కాదని గెలిచిన మొట్టమొదటి ఇండిపెండెంట్ వ్యక్తిని మీరు చరిత్ర చూసుకోండి. మరి ఈ రోజు ఏదైతే దుబాక ఎలక్షన్ లో జరుగుతుందో అరాచకం, అన్యాయం, అలాంటి అన్యాయం కూడా ఫస్ట్ కంటోన్మెంట్ స్టార్ట్ చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్. వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం బుల్డోజింగ్ చేసే ఒక సిస్టమే నేర్చుకున్నారు. పబ్లిక్ కి పనికొచ్చే పని చేయలేదు అన్నారు కూడా. మరి మా గురువు గారు ఎవరైతే శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారో, అదేవిధంగా పద్మారావు గారు నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను అన్కండిషనల్ గా పోయి జాయిన్ అయినా. మరి నా పనితనం చూసి, నా ఇన్వాల్వ్మెంట్ చూసి, నా కమిట్మెంట్ చూసి నేను వైస్ ప్రెసిడెంట్ చేసి ఉత్తరం ఇవ్వాలి. నాకు నేను చాలా కష్టపడ్డా. ఈ రోజు ఎంతో అంత డెవలప్మెంట్ జరిగిందంటే నేను దానికోసం కష్టపడ్డా. నిజాం రాత్రి వాళ్ళని టార్చర్ పెడుతూ ఈ పని కావాలి, ఆ పని కావాలని. మరి అది చూసే వైస్ ప్రెసిడెంట్ ఇచ్చింది, అంతేగాని ఇవ్వని మెహర్బానీ కాదు దానికి. మరి వీడు దానికి మెయిన్ కారణం. ఈ రోజు జిహెచ్ఎంసీ ప్రాంతంలో వాటర్ 7 రూపాయలకే ఇస్తున్నారు. మరి మనకి దాదాపు 13 రూపీస్ 60 పైసకి ఇస్తున్నారు. మరి సౌత్ తల్లి ప్రేమ ఏంటిది?
కంటోన్మెంట్ ప్రజలు కాదా? తెలంగాణకు సంబంధించిన కాదా? మరి ఎక్కడైతే మాకు 10 లీటర్స్ అనుకోండి ఎగ్జాంపుల్, అక్కడ 12 లీటర్లు వస్తే 2 లీటర్కి 52 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మరి ఈ విధంగా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానీ చాలా గర్వంగా చెప్తారు మేము ఇంటింటికి నల్లు ఇస్తామని. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీలు మేము నల్లాలు ఇచ్చినాం. కేంద్ర ప్రభుత్వం డబ్బులతో ఇంటింటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాం. కానీ వాళ్ళు నీళ్ళు లేని పరిస్థితి ఉన్నారు. ఈ రోజు 4 days, 5 days, 7 days కూడా నీళ్ళు వస్తున్నాయి కంటోన్మెంట్ ప్రాంతంలో. మరి ఫెయిలియర్ వాళ్ళది కాదా? కంటోన్మెంట్ ఎవ్రీ మంత్ నెలకి 50 లక్షలు సబ్సిడీ కడుతున్నాం. అంటే టోటల్ కంటోన్మెంట్ లో మా బిల్డింగ్ కలెక్షన్ చూసుకుంటే 50 లక్షలు వస్తుంది. కానీ మెట్రో వాటర్ వర్క్స్ కి మేము 1,10 లక్షలు 1,20 లక్షలు చెల్లిస్తున్నాం. దాదాపు 50-60 లక్షలు మా జోబులకు ఇస్తున్నాం. మరి ఇది ఎందుకు? మరి నేను ఆల్మోస్ట్ 5 years నుంచి అడుగుతున్నామని తక్కువ చేయండి అంటే రేపు తక్కువ చేస్తాం. ఎన్నో ఎలక్షన్స్ మీటింగ్లలో ఆ పెద్ద లీడర్లతో కమిట్మెంట్లు ఇప్పించిన ఎస్ తక్కువ చేస్తామని, మళ్ళీ వాళ్ళ ఆఫీస్ తెల్లారి మీటింగ్ అయిపోగానే రాద్దాయి. మరి అసొంటి అన్కమిటెడ్ గవర్నమెంట్ తో మనం సేల్ అవటం కష్టమని నేను ఈరోజు నిర్ణయం తీసుకున్నా. మరి మన టీపీటీ ఛార్జెస్ ఉన్నాయి, మన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సర్చార్జెస్ ఉన్నాయి. తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత ఈ అమౌంట్ డైరెక్ట్ వాళ్ళకే రెమిట్ అవుతుంది. వాళ్ళు వాడుకొని 1-2 years రొటేషన్ చేసుకొని మనకి ఇన్స్టాల్మెంట్ బేసిస్ ఇస్తున్నారు. ఆ కొద్దిపాటి ఇన్స్టాల్మెంట్ కూడా నేను మల్లికార్జున గారు గొడవ చేస్తున్నాం బాగా. అదేవిధంగా ఈ రోజు వాళ్ళ గట్టి పార్టీలో జాయిన్ అవుతున్నాం, బీజేపీలో జాయిన్ అవుతున్నాం, భయాన్ని కొద్దిగా రిలీజ్ చేస్తున్నారు. మరి కంటోన్మెంట్ కు ఎంతో సేవ చేసినంటే పద్మారావు గారు కానివ్వండి, మరి అదేవిధంగా శ్రీనివాసరావు గారు చేసిండ్రు. మిగతా ఎవ్వరు కూడా మాకు ₹1 పని చేయలేదు. మరి అసలు 2 మంత్రుల మాట కూడా పక్కన పెట్టిండ్రు. గవర్నమెంట్ ఇంటలేదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు కమిటెడ్ లేరు, మన డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఏం చేయరని. మరి అదేవిధంగా మీరు ఇటీవల చూసిండ్రు తుగ్లక్ పాలన అంటే ఈ 10,000 రూపీస్ రిలీఫ్ ఫండ్ ఇచ్చారు, ఫండ్ రిఫండ్. ఇక్కడ వాళ్ళని కొడుతున్నాయి, వాళ్ళు ఇంకో దిక్కు సెంట్రల్ గవర్నమెంట్ పైసలు అడుగుతూనే ఉన్నారు. సార్ మా ఏరియా అంతా కొట్టుకోపోయింది, మాకు రిలీఫ్ ఫండ్ ఇవ్వనని. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఒక టీం పంపించింది ఇక్కడ చూడడానికి. చూసిన తర్వాత ఈయన ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ చూసి మరి సెంట్రల్ గవర్నమెంట్ నిర్లగిస్తుందో ఇయ్యాలో తెలియదు. ఏదేమన్నా కానివ్వండి, హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ మన తెలంగాణ గవర్నమెంట్ ఉంది. వాళ్ళేంటి వాళ్ళ కార్యకర్తలు ఏదో టీఆర్ఎస్ పార్టీ ఇంట్లోకి ఇచ్చినట్టు పైసలు 10-10 వేలు లక్షణానికి ఇస్తున్నారు, మొగం నచ్చకపోతే వాళ్ళు వదిలేసిపోతున్నారు. మరి ఇది కాదు, వాళ్ళు పబ్లిక్ మనీ ఇస్తున్నారు. ఆ మనీ వాళ్ళు అకౌంటబుల్ ఉండాలి. ఆ డబ్బులు వాళ్ళకు జీవో తీసారు, ప్రతి ఒక్క ఇంటికి ఇస్తామని. మరి ఆ జీవో ఇంప్లిమెంట్ అయ్యేదాకా మేము తప్పకుండా పోరాటం చేస్తాము. మరి మా పార్టీ అధిష్టానం ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము తప్పకుండా పోరాటం చేస్తాం. ఇకపోతే టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది మాట్లాడతారు, మేము ఇంతమంది చేస్తాం అంతమంది చేస్తాం. అక్కడ నడిచేది ఒకటే సిస్టమ్, ప్రీపెయిడ్ లేకపోతే పోస్ట్ పెయిడ్. అంటే ఒక నాయకుడు వస్తే ఆయన స్థాయి బట్టి చెప్తారు, ఈ నాయకుడికి 10,000 మందిని తీసుకురండి అని. 10,000 మంది ఇంటూ 500 రూపాయలు ఇచ్చేస్తారు ఎవరో ఒక కార్పొరేటర్ కో, అక్కడ మెంబర్ కో, లేదా ఎమ్మెల్యేకో పైసలు ఇచ్చి దేవాలే. మరి ఈ రోజు ఎవరైనా చేతులు ఎప్పటి ₹1 తీసుకుని వచ్చిన అందరూ ఫ్రీగా వచ్చిందా? ₹1 పెట్రోల్ కూడా మేము ఖర్చు పెట్టలేదు. ఇది బీజేపీ పార్టీకి ఉన్న డిసిప్లిన్, ఆ కార్యకర్తలకు ఉన్న డిసిప్లిన్. మరి ఇటువంటి పార్టీతో పెట్టుకుంటే వాళ్ళు ఉండలేరు. వాళ్ళు ఏదో నిన్న మనకి పర్మిషన్ లేకుండా ర్యాలీ ఆపుదామన్నారు, కోవిడ్ నిబంధనలు అన్నారు. మరి దానికోసం మనం సోషల్ మీడియాని అడాప్ట్ చేసుకున్నాం. ఇవన్నీ చేసుకొని అందరికీ లైవ్ ప్రచారం చేస్తున్నాం. దాదాపు కంటోన్మెంట్ మొత్తం చూస్తున్నారని చాలా గర్వంగా చెప్పగలుగుతా. ఈ రోజు బీజేపీ పార్టీ అధిష్టానం అంతా ఇక్కడికి వచ్చిందంటే ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ. ఎన్నడూ మాకు ఇంత గుర్తింపు రాలే. ఈ రోజు కంటోన్మెంట్ కి ఇంత గుర్తింపు రావడమే మా అందరికి కూడా చాలా కడుపు నిండిపోయే విషయం. మరి వాళ్ళు కూడా పరిశ్రమ మొత్తం స్టేట్ ఇక్కడికి వచ్చిందని మరి చాలా శుభ పరిణామం అన్న. మేము కూడా మీ అందరికి అష్యూరెన్స్ ఇస్తున్నాము. పార్టీ ఏదైతే పాలసీస్ కట్టుబడి పార్టీ కార్యకర్తలతో కలిసి స్టేట్ లీడర్షిప్ తో కానివ్వండి, డిస్ట్రిక్ట్ లీడర్షిప్ తో కానివ్వండి, ఇక్కడ కాన్స్టిట్యూన్సీ లీడర్షిప్ అందరితో కోఆర్డినేట్ చేసుకుని అందరితో మమేకమై మంచిగా పనిచేసి పార్టీ ప్రతిష్ట కోసం బాగా పనిచేస్తాము. అదే విధంగా మీకు ఒక అష్యూరెన్స్ కూడా ఇస్తున్నాం అన్న. రాబోయే కంటోన్మెంట్ ఎలక్షన్ ఎప్పుడైనా ఉండనివ్వండి, మినిమం 6 బోర్డు సభ్యులను గెలిపించి మీ అందరికి గిఫ్ట్ ఇస్తాము. అదే విధంగా రాబోయే టైంలో కూడా తప్పకుండా కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే కూడా
మన బీజేపీ జెండా తప్పకుండా ఇక్కడ ఎగురుతుంది. ఏ ఎలక్షన్ రానివ్వండి, మేము సిద్ధం ఉన్నాం. మరి ఈరోజు ఫైనల్ గా బీజేపీ పార్టీ జాయిన్ అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మేము తప్పకుండా పార్టీ ఏ విధంగా మా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుందాం అన్నిటి కూడా మేము నిలబడి తప్పకుండా వర్క్ చేస్తామని మీ అందరికీ కూడా హామీ ఇచ్చి మరి పేరు అందరికీ థ్యాంక్స్ చెప్పి సెలవు తీసుకుంటాను. భారత్